రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తి కాలం కొనసాగితే ఉస్మానియా యూనివర్సిటీకి కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల ఎన్నికల ప్రచారంలో అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీది దిక్కుమాలిన చరిత్రని 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఆ పార్టీని అస్సలు నమ్మొద్దన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ బోటకాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ స్టేటస్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు బయటికి వెళ్ళిపోవాలా, రిజర్వేషన్లు ఉండవు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు. వీళ్ళ జనాభా 4%, 3% ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉండి ఇవాళ 15% వచ్చింది. హిందువులు కళ్ళు తెరుచుకోండి, లేకపోతే చేతుకు చిప్ప మిగులుతుంది. చదువుకుంటే కాలేజీలు ఉండవు. ఊరవతలు నేను అడుగుతాను ఒకటి, మన ముఖాన ఏం రిజర్వేషన్లు ఎవరు తీసేసిండు? రేవంత్ రెడ్డి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేసింది మీ దిక్కుమాలిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కేవలం మీ 6 గ్యారెంటీలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.